మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో న్యాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ షగుప్తా గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. మ్యామ్, బెల్లము నువ్వులు ఈ రెండింటిని కలిపి తిన్నామంటే మోకాల నొప్పులు తగ్గుతాయని చెప్పేసి విన్నాం కానీ ఇది నరాల బలహీనతకు చాలా అద్భుతంగా పనిచేస్తుందని అంటున్నారు. సో ఏంటి ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అదేవిధంగా ఈ నర్వ్ వీక్నెస్ ని తగ్గించుకోవాలంటే వీటితో పాటు ఇంకా ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? ఒకటి నర్వ్ వీక్నెస్ అనేది ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా కాల్షియం డెఫిషియన్సీ వల్ల కానీ, B12 డెఫిషియన్సీ, ప్రత్యేకంగా ఐరన్ డెఫిషియన్సీ వల్ల నర్వ్స్లో ఆ స్ట్రెంగ్త్ లేదు. మనం చాలా మందిలో బాగా డ్రింక్ చేసే వాళ్ళలో చూసేవాళ్ళం, బాడీ షేకింగ్ కానీ, వీళ్ళు బాగా డ్రింక్ చేసే వాళ్ళని కనుక్కునేవాళ్ళం. ఈ మధ్యకాలంలో డ్రింక్కి సంబంధం లేకుండా కూడా బాడీ అందరూ ఊగుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. సో నర్వ్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, మనం ఫుడ్ విషయంలో ఖచ్చితంగా నువ్వులు చాలా ఇంపార్టెంట్ అండి. బాడీలో చాలా వరకు కాల్షియం సప్లిమెంట్ ప్రాపర్గా ఉండడం వల్ల కూడా నర్వ్ స్ట్రెంథనింగ్ ఉంటాయి, బోన్స్ కూడా స్ట్రెంథనింగ్ ఉంటాయి. అండ్ బెల్లం ఐరన్ కంటెంట్. అసలు నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను, చిన్న ముక్క బెల్లం తినండి, చాలా ఇంపార్టెంట్ అది. ఈవెన్ డిన్నర్ తర్వాత కానీ, లంచ్ తర్వాత కానీ చిన్న ముక్క తినండి అని చెప్తుంటాను. గ్యాస్ కూడా తగ్గుతుందని విన్నాను. డెఫినెట్గా అండి. అసలు బెల్లం వల్ల ఒకటి కాదు, ఎన్నో రకాల లాభాలు. సో అది మనం ఏ రూపంలో తీసుకోవాలి? ఇప్పుడు మన నరాల బలహీనత గురించి మాట్లాడుతున్నాం. కొంతమందిలో కాల్షియం డెఫిషియన్సీ వల్ల రావచ్చు, కొంతమంది ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, కొంతమందికి B12 డెఫిషియన్సీ వల్ల, కొంతమంది D విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో వీటి నాలుగిటిని మనం సమంగా ఒక లడ్డు లాగా చేసుకోవచ్చు, లేదంటే ఒక స్నాక్ లాగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు? ఇప్పుడు మనం ఏమనుకున్నాము, కాల్షియం డెఫిషియన్సీ అనుకున్నాం. కాల్షియం డెఫిషియన్సీ ఒక 40% రీజన్ నరాల బలహీనత. దాంట్లో తెల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ తీసుకుంటాం. B12 డెఫిషియన్సీ కూడా అని చెప్పాము. పూల్ మకానా అని దొరుకుతుంది, పూల్ మకానా, తామర రోజులు అవి వేసుకోవచ్చు, కొన్ని పిస్తా కూడా వేసుకోవచ్చు. దాంతోపాటు D విటమిన్ డెఫిషియన్సీ అనుకున్నాం. D విటమిన్ డెఫిషియన్సీలో మనకి పూల్ మకానా కవర్ అవుతుంది, ఆల్మండ్స్ కవర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం రాజగిరా సీడ్స్ అంటారు, తోటకూర విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి. నరాల తిమ్మిరి కానీ, బలహీనత కానీ, నరాలలో అంటే నిస్సత్తుగా అనిపించిన వాటికి కూడా అద్భుతంగా పనిచేసేది తోటకూర విత్తనాలు. దాన్ని రాజగిరా సీడ్స్ అంటారు. వీటిని ఏం చేస్తాము, తోటకూర విత్తనాలు కూడా చిన్నగా గసగసాలాగా ఉంటాయి. ఈ పెనం మీద వేసుకొని వేపేస్తే పాప్కార్న్ లాగా పెద్ద పెద్దగా ఇట్లట్టు అవుతాయి. అవి కొన్ని ఆల్మండ్స్, కొన్ని పిస్తా, కొన్ని మనం మ్యాక్సిమం తీసుకుంటే కొన్ని తెల్ల నువ్వులు లేదంటే నల్ల నువ్వులు, వీటన్నిటిని కొద్ది పూల్ మకానా. వీటిని బెల్లం కూడా ఇంపార్టెంట్ అన్నాం కదా, బెల్లంని పాకంలాగా చేసి ఇందులో వేసేసుకొని మంచిగా ఒక చక్కీలాగా చేసుకుంటారా లేదంటే ఉంటలాగా చేసుకొని ప్రతిరోజు తినమంటాను. చాలా మంది అంటారు డయాబెటిక్ వాళ్ళు తినచ్చా, ఈ వీడియో చూస్తున్న ఫస్ట్ బెల్లం అన్న వెంటనే డయాబెటిక్ వీళ్ళు తినచ్చా అని చెప్పి కామెంట్ చేస్తారు. ఫస్ట్ డయాబెటిక్ వాళ్ళు కూడా తినొచ్చు బెల్లం, కానీ ఒక లిమిట్. ఇప్పుడు మనం మిగతా అంతా తినే బదులు, అంటే లైక్ మనము హై కంటెంట్ ఆఫ్ షుగర్ని పెంచే ఫుడ్లు తీసుకునే బదులు డైలీ ఒక స్ట్రెంత్ కోసం ఒక లడ్డు తినడం వల్ల తప్పలేదు. ఇలాంటి వాళ్ళు వైట్ రైస్కి బదులు డయాబెటిక్ ఉండే వాళ్ళు బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ తీసుకుంటే డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది. దాని రీప్లేస్మెంట్లో నేను తీసుకుంటున్నా ఒక బెల్లంతో చేసిన లడ్డు. ఆ క్రేవింగ్ తినట్లేదన్న క్రేవింగ్ పోతుంది, అండ్ స్ట్రెంత్కి స్ట్రెంత్ కూడా వస్తుంది కదా. ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. ఫుడ్ విషయంలోకి అయితే ఇదండి. ఆకుకూరలో కూడా నరాల బలహీనతకి మునగాకు కానీ, బచ్చల కూర భలే పనిచేస్తుంది. బచ్చల కూర కానీ, మునగాకు కానీ, ముల్లంగి ఆకు కానీ, మన ముల్లంగి ఆకు ఉంటుంది, ముల్లంగి ఆకు కూడా ముల్లంగి తింటే మంచిదని. ముల్లంగి ఆకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ముల్లంగి ఆకు కానీ, మునగాకు కానీ, బచ్చల కూర కానీ, వీటిని కూడా కర్రీస్ రూపంలో కానీ, రసం రూపంలో కానీ చేసుకోమంటుంటాను. ఇంకా మనం ఫుడ్ రూపంకి వచ్చానుకోండి, మ్యాక్సిమము నవారా రైస్ అంటారు, రెడ్ రైస్. నవారా రైస్ కూడా, రైస్లో కూడా నరాలకి స్ట్రెంథనింగ్గా ఇచ్చేవి. నేను మ్యాక్సిమం నరాల బలహీనత ఉందంటే రాత్రిపూట నానబెట్టిన మజ్జిగన్నాన్ని తినమంటుంటాను. అదే మన ఈ రెడ్ రైస్ని వండేసి ఆ రోజు నైట్ ఇంత కుండలో తీసుకోండి, రెడ్ రైస్ని ఇంత వేయండి, కొద్ది కర్డ్ వేయండి, కొద్ది కొత్తిమీర పుదీనా వేయండి, నైట్ ఒక మన కుండలో నానబెట్టండి, మార్నింగ్ లేచాక మంచిగా స్మాష్ చేయండి. మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ రెడ్ రైస్ చేసిన మజ్జిగన్నాన్ని తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల B12 మనకి బాడీలో ఏది దొరకదు చెప్పండి. పాతకాలంలో ఇలా తినడం వల్లే వాళ్ళు దే ఆర్ వెరీ హెల్దీ అప్పుడు. సో ఇలా తీసుకుంటూ నట్స్ బాగా తీసుకుంటూ ప్రతిరోజు ఫుడ్ ఇంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్. ఒక 1 అవర్ కుదిరితే అట్లీస్ట్ ఒక ½ అవర్ అయినా యోగా చేయండి. మార్నింగ్ ఒక ½ అవర్ యోగా చేసుకొని డైలీ ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మనం హెల్తీగా. ఓకే, ఉదయం లేస్తూనే అరికాలలో మంటలు కావచ్చు, తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఇది కూడా దీని సింటమేనా అండి? అంటే నర్వ్ ప్రాబ్లం వల్లేనా ఇదంతా కూడా? కొన్ని రీజన్స్ ఉన్నాయండి. కొంతమందిలో వాతం, వేడి ఎక్కువైపోవడం వల్ల కూడా, బాడీలో వేడి ఎక్కువైపోయింది అనుకోండి, అది బాడీ ఎలా తెలియజేస్తుంది? అరికాలలో మంటలు కానీ, అరికాలలో పగలు కానీ, బాడీ అంతా వేడైపోవడం వల్ల తిమ్మిరి రావడానికి కూడా కారణం. ఒకటి నరాలలో బలహీనత కారణాలు 2 ఉంటాయి. ఒకటి వాతం వల్ల వచ్చిన వేడి వల్ల వస్తాయి, కొంతమంది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఇలా వేడి వల్ల వచ్చిన నరాల బలహీనత అనుకోండి, బార్లీ వాటర్ తాగండి. ఒక 1 లీటర్ వాటర్లో ఒక 1 స్పూన్ అంత బార్లీ నానబెట్టండి.
ఒక 1 అవర్ అయిన తర్వాత కొంతమంది బార్లీని ఓవర్ నైట్ నానబెట్టి తాగుతుంటారు. దానివల్ల యూరిన్ స్మెల్ వస్తుంటుంది. మార్నింగ్ లేచాక 1 లీటర్ వాటర్లో 1 స్పూనే వేయండి. 1 అవర్ అయిన తర్వాత బార్లీ తీసేసండి. ఆ నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి 3 పూట్ల డివైడ్ చేసుకొని తాగండి. అలా తాగుతూ కోకోనట్ వాటర్ తాగండి, కీరా తినండి, వేడి తగ్గుతుంది ఆటోమేటిక్. ఇంకా మామూలుగా ఈ B12 డెఫిషియన్సీ అంటేనే ఇంజక్షన్లు ఇస్తూ ఉంటారు, అంటే ఈ కాళ్ళ తిమ్మిర్లు వస్తున్నాయి. సో ఆ B12 అంటే నరాల బలహీనత ఉన్న వాళ్ళకి B12 ఎందుకంటే ఇవ్వాలి వాళ్ళకి? బేసికలీ B12 సప్లిమెంట్ రూపంలో మన బాడీ అబ్జార్ప్షన్ లేదండి. కొంతమందిలో ఏంటంటే ఆకుకూరలు తినడం ఆపేశారు. ఆకుకూరలో విటమిన్ B12 ఎక్కువ ఉంటుంది. ఐరన్ తీసుకోవడం ఆపేశారు. ఐరన్ ఆకుకూరలో కూడా ఎక్కువ ఉంటుంది. సో B12 సప్లిమెంట్ అనేది బాడీ తీసుకుంటున్న అబ్జార్ప్షన్ కెపాసిటీ కోల్పోతుందంటే బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్. సో జంక్ ఫుడ్స్ని ఆపండి. మీరు తింటున్న ఫుడ్లోనే మంచి స్ట్రెంథనింగ్ ఫుడ్ ఉన్నాయి. ఆ స్ట్రెంథనింగ్ ఫుడ్డే B12 కన్వర్ట్ చేస్తారు. మీరు చెప్పిన దాంట్లో ఆల్రెడీ B12 యాడ్ అయింది. మీరు చెప్పిన ఫుడ్ అన్నిట్లో నేను ఇప్పుడు అన్ని ఆకుకూరలు చెప్పానా, అద్భుతమైన B12 ఉంది దాంట్లో. అండ్ నేను రాజగిరి సీడ్స్ చెప్పానా, పూల్ మకానా చెప్పానా, వీటన్నిటిలో కూడా B12 ఉంది. B12 ఒకటే కదండి, జామకాయలు కూడా B12 ఉంది. B12 ఉంది, కానీ తీసుకున్న తర్వాత అది బాడీ కన్వర్ట్ చేసుకునే గుణాన్ని కోల్పోతుంది బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్, లైఫ్ స్టైల్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్. దాని అబ్జర్ప్షన్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే మనం ఎంత తీసుకుంటా ఉన్నాము అనేది కాదు అక్కడ. సో మన బాడీకి ఎంత కావాలి. కొంతమంది అంటారు నాన్ వెజ్లోనే B12 ఉంది, మేము వెజిటేరియన్స్ కదా B12. అట్లనే కాదు, వెజిటేరియన్లో కూడా అద్భుతమైన B12 ఉంది. ఆ B12ని తీసుకున్నా కూడా బాడీ రిసీవింగ్ కెపాసిటీ కోల్పోయింది బికాస్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఇష్యూ, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇవన్నిటి వల్ల. కరెక్ట్ టైంకి తినండి. మీరు తినే ఫుడ్ వెజిటేరియన్ ఫుడ్, మంచి ఆకుకూరలు, బచ్చల కూర పెట్టుకోండి, మునగాకు పెట్టుకోండి, వీటన్నిటితో పాటు నట్స్ పెట్టుకోండి, బెల్లం తినండి, నువ్వులు తినండి. వీటన్నిటితో తీసుకుంటుంటే ఆటోమేటిక్గా B12 సప్లిమెంట్ ప్రాపర్గా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. నమస్తే.